ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 1,30,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన చొరవతో ఈరోజు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేవలం ధనార్జనే ధ్యేయంగా, అంటే పనులు చేయకోకుండా చేసిన నాసిరకం పనులతో ధనార్జనే ధ్యేయంగా గతంలో ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 29వ డివిజన్లో 1,30,00,000 రూపాయలతో సిసి రోడ్ అయితే ఏమి, తర్వాత ఎన్క్యాంప్ ఫండ్స్ అయితే ఏమి, డ్రైన్లు అయితే ఏమి ఈరోజు ఇక్కడ ఏర్పాటు జరిగింది. గతంలో 29వ డివిజన్లో ఎక్కడే కానీ వర్క్ డన్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతున్నారు, అందరివాకి నీళ్ళు రావట్లేదు, 2,200 క్యూసెక్లు వస్తున్నాయి, లేకపోతే అక్కడ ఇది చేయట్లేదు, రైతుల గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యంగా, లేకపోతే కోటి సంతకాల గురించి మాట్లాడుతున్నాడు. రైతు బిడ్డగా ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. కనీసం మీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ అందరినీ కాలం మీద పోయిన దాఖలాలు లేవు. దాదాపు 3,800 క్యూసెక్లకు పైగా ఈరోజు అనంతపురానికి శ్రీశైలం నుంచి నీళ్ళు వస్తున్నాయి గిడిపల్లి రిజర్వాయర్కి. గతంలో కేవలం 2,200 క్యూసెక్లు మాత్రమే వచ్చేది. కేవలం 100 రోజుల కాలంలోనే 800 కోట్ల రూపాయలతో డబ్బులు ఖర్చు పెట్టి వైండింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడమే కాకుండా ఈ సంవత్సరం దాదాపు 3,500 క్యూసెక్లకు పైగా నీళ్ళు వచ్చే పరిస్థితి. అంటే జీడిపల్లి నుంచి అనంతపురానికి ఒకటేగా దాదాపు కుప్పం వరకు 475 చెరువులు నింపుకుంటూ కుప్పం వరకు తీసుకెళ్తున్నాం. ఇటేమో మడకసిర బార్డర్ వరకు, కర్ణాటక బార్డర్ వరకు నీళ్ళు తీసుకెళ్ళిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. గతంలో నీళ్ళు ఎప్పుడు వదిలేవాళ్ళు, ఎప్పుడు మూసేసేవాళ్ళు కానీ తెలియదు. కానీ ఈ సంవత్సరం కాలంలో మేము అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ హార్టికల్చర్కి ఉపయోగపడే విధంగా, అంటే ఇన్ టైంలో హార్టికల్చర్కి ఉపయోగపడే విధంగా ఈ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు కోటి సంతకాలు అని చెప్పేసి బయలుదేరారు. పొద్దున్న లేస్తానే కోటి సంతకాలు అంటున్నారు. నేను చాలామందిని విచారించాను, అమ్మ సంతకాలు పెట్టించుకుంటున్నారు కదా, ఏమన్నా వాళ్ళు వచ్చినారు సంతకాలు పెట్టమంటే పెట్టి పంపిస్తున్నాము అని. అంటే కేవలం వాళ్ళకి అవగాహన కల్పించకుండా మేము వచ్చినాము సంతకాలు పెట్టండి, ఏంటి పెట్టించుకుంటున్నారో కానీ తెలీదు. చాలామందిని ఎంక్వైరీ చేశాను, నాయకులు పోతానే సంతకాలు పెట్టండి అమ్మ అంటే పెట్టి పంపిస్తున్నారు. పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకేమన్నా లబ్ధి పొందుతారేమో, గతంలో 3 ఏళ్లలో పెట్టించుకొని పోయినారు, మళ్ళీ ఏమన్నా లబ్ధి పొందిస్తారేమో అని చెప్పేసి ఏమన్నా మళ్ళీ ఆలోచనలో పెట్టడం జరిగింది. కేవలం పీపీపీ మోడల్లో మెడికల్ సీట్లు వెనక్కపోతాయనే ఉద్దేశంతో మా నాయకుడు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు పీపీపీ మోడల్లో ఈ హాస్పిటల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గత నెల రోజుల నుంచి తీసుకుంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు దాడులు ఎక్కువైనాయి. మొన్నటికి మొన్న సాకే చంద్ర అనుచరుడు మహేష్ అనే అతను ఒక ఎస్టీ లేడీని దుర్మార్గంగా కొట్టి హాస్పిటల్లో చేసే పరిస్థితి, ఈరోజు కేసులు నమోదై ఊర్లు ఇచ్చే పరిస్థితి. నిన్నటికి నిన్న గోపాల్ అనే 3వ డివిజన్లో గోపాల్ అనే బోయ కార్యకర్తని, బోయ గోపాల్ని ఇష్టానుసారంగా అక్కడ ఉండే డివిజన్ కార్పొరేటర్ భర్త అలాగే కొంతమంది కలిసి పొద్దున్నే దాదాపు 10 మంది కలిసి భౌతికంగా దాడులు చేశారు. అలాగే నిన్నటి రోజున హాస్పిటల్ మీద, శ్రీనివాస హాస్పిటల్ మీద వైఎస్ఆర్సీపీ నాయకులు, గతంలో పంచాయతీ చేసిన నాయకులు, అనంత వెంకటరామరెడ్డి ముఖ్య అనుచరుడు, ఆయన హాస్పిటల్ మీద దాడి చేసి దాదాపు 5 కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితి. అంటే గతంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. గతంలో ఏవైతే చేశారో అవన్నీ ఇప్పుడు కానీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటాడు. ఎవరైతే ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకొని ఖచ్చితంగా లోపల కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇంకోసారి గట్టిగా హెచ్చరిస్తూ, ఇంకొకసారి మా తెలుగుదేశం నాయకుల జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా న్యాయం ప్రకారం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను.